కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఈ ప్రొఫెషనల్ కాలేజెస్. రోజుల ముందు వరకు ఫోర్త్ సిటీ అనే వాళ్ళ అధ్యక్ష, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ 7 మండలాలు 54 గ్రామాల పరిధిలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది అధ్యక్ష. మహేశ్వరం, కందుకూర్, యాచారం, మంచాల్, ఇబ్రాహీంపట్నం, కడతాల్, ఆమన్గల్ 7 దాంట్లో 54 గ్రామాలు తీసుకుంటామని అనౌన్స్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఈ 4 మండలాల్లో 4 మండలాలలో 14,000 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేశాం అధ్యక్ష. అప్పుడు దాదాపు 1,500 కోట్లు పెట్టి. నాకు అర్థమైంది ఏంటంటే ఆ ల్యాండ్ ఉన్నంత వరకే ఫ్యూచర్ సిటీ అనేది చేస్తున్నారని అర్థమవుతుంది అధ్యక్ష. కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. కొన్ని మండలాలలో ఎగ్జాంపుల్ అధ్యక్ష కందుకూరు ఉంది. దాదాపుగా 30-40 సంవత్సరాల నుండి మండలంతో ఒకటిగా ఉంటే 35 గ్రామ పంచాయతీలలో 26 గ్రామ పంచాయతీలు ఫ్యూచర్ సిటీ అంటున్నారు అధ్యక్ష. మిగతా 9 గ్రామ పంచాయతీలు నేందూరు, జైత్వరం, బొచ్చపల్లి, పుల్మామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్, దావత్గూడ తండ, పెద్దమ్మ తండ ఇట్లా 9 గ్రామాల అధ్యక్ష. వీళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. రేపొద్దున ఫ్యూచర్ సిటీ బాగా డెవలప్ అయితే మేమందరం కూడా దీపం చుట్టూ చీకట్లాగా అయిపోతుంది మా పరిస్థితి అని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఏంటంటే, కొంత ల్యాండ్ ఉన్నంత వరకే ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అట్లా కాకుండా 7 మండలాలను కూడా ఫ్యూచర్ సిటీగా డిక్లేర్ చేయండి అధ్యక్ష. ఆటోమేటిక్గా అదంతా కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుందని అక్కడున్న ప్రజలందరూ ఆశిస్తున్నారు. కాబట్టి అది ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే డ్రోన్ ద్వారా సర్వే చేస్తూ ఎక్కడెక్కడైతే ఆ ల్యాండ్ ఉందో అది మాత్రమే తీసుకున్నట్టు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి దయచేసి అది కూడా ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా. అసలు ఏ ప్రాతిపదికన తీసుకున్నా కూడా అర్థం కాలేదు అధ్యక్ష. కాబట్టి గూగుల్ మ్యాప్ పెట్టి ఏదో సర్వే చేసి డ్రోన్ ద్వారా సర్వే చేసి తీసుకున్నట్టు అట్లా కాకుండా ఒక ప్రతిపాదికన అన్ని మండలాలు, అన్ని గ్రామాలు కలిపి తీసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆందోళన లేకుండా ఉంటుందని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ సిటీకి ఇంతకుముందు HMDA విధి విధానాలు ఉండేది అధ్యక్ష. తర్వాత దాని విధి విధానాలు ఏంటో ఖచ్చితంగా చెప్పాలి అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, ఈ ఫ్యూచర్ సిటీకి కొంగర్ నుండి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటున్నారు అధ్యక్ష. నిజానికి ఈ రోడ్ అవసరం లేదు అధ్యక్ష. ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ ల్యాండ్కి అటుపక్క ఇటుపక్క శ్రీశైలం హైవే ఉంది అధ్యక్ష, అక్కడేమో నాగార్జున సాగర్ రోడ్ ఉంది అధ్యక్ష. అదే కాకుండా ఈ ల్యాండ్కి ఒక 200 ఫీట్ రోడ్ కూడా వేసి పెట్టున్నాం అధ్యక్ష, పెద్ద రోడ్ వేసి పెట్టున్నాం. అదే కాకుండా ఈ ల్యాండ్కి ఒక 10-15 రోడ్లు ఉంటాయి అధ్యక్ష చుట్టూ, అన్నీ కూడా డబుల్ రోడ్లు అధ్యక్ష. కావాలంటే ఆ రోడ్లను డెవలప్ చేయండి, ఈ రోడ్ అవసరం లేదు, దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. అదే కాకుండా మరి ఒక్క 15,000 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని అక్కడ ప్రచారం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పటికే ఒక 2,500 ఎకరాలకి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర ఇప్పటికే 14,000 ఎకరాల ల్యాండ్ ఉంది అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు దాదాపు అన్ని విలేజెస్లలో యాచారం మండల్లో ఒక విలేజ్ తీసుకున్నారు అధ్యక్ష. నా నియోజకవర్గంలో 3 విలేజెస్ తీసుకున్నారు అధ్యక్ష. ఉదాహరణ తిమ్మాపూర్, కిషన్ రెడ్డి గారి గ్రామ పంచాయతీ అధ్యక్ష, ఇది 600 ఎకరాలు తీసుకున్నారు అధ్యక్ష. మొండిగౌరిలో 800 ఎకరాలు, తిమ్మాయపల్లిలో 800 అంటా ఉన్నారు, రావిరాలలో 300, ఇట్లా మొత్తం ఒక 3,000 ఎకరాలకు మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే 14,000 ఎకరాలు మన దగ్గర ప్రభుత్వ ఆధీనంలో ఉంది మీ దగ్గర. కాబట్టి ఈ ల్యాండ్ అక్విజిషన్ విరమించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకా 15,000 ఎకరాలు అక్వైర్ చేస్తూనే పబ్లిసిటీ చేస్తున్న అధ్యక్ష. దయచేసి ల్యాండ్స్ అక్వైర్ చేయకుండా ఉంటే బాగుంటుందని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. సభ్యురాలు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు.